టమాటా పచ్చడి ఎలా చేసుకుందామో చూసేద్దామా? వచ్చేయండి. ముందుగా టమాటా ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. దానికి కావలసిన పదార్థాలు: పసుపు, జీలకర్ర, చింతపండు, 2 ఎల్లిగడ్డలు, కారం, ఉప్పు. టమాటా పచ్చడికి కావలసిన పదార్థాలు ఇవి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. టమాటాలని ఉప్పు, పసుపు, చింతపండు ఇంతకుముందు చూపించిన విధంగా పసుపు, ఉప్పు, చింతపండు మూడింటిని టమాటాలని వేసుకొని మగ్గనివ్వాలి. అవి మగ్గాక మనం తాలింపు పెట్టుకోవాలి. ఇలా బాయిల్ చేసుకోవాలి. టమాటాలో ఉన్న నీళ్ళన్నీ ఇనికిపోయే వరకు, దగ్గర పడనిచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా టమాటాలు మిక్సీకి వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు ఎల్లిపాయలను వేయించుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు ఇవి కూడా వేయించుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా నూనెల తాలింపు అంతా వేయించుకున్నాక కారం వేసుకోవాలి. కారం వేసి కలుపుకోవాలి. ఇలా కారం వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు మనం టమాటా ప్యూరీ రెడీ చేసుకునేది దీంట్లో వేసుకోవాలి. ఇలా మనం కలుపుకోవాలి. మొత్తం కలిసే వరకు కూడా కలుపుకోవాలి. ఇలా మనం టమాటా పచ్చడిని మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా మనం టమాటా పచ్చడిని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇది దోశలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి, లైక్ చేయండి. విష్ యూ ఆల్, లవ్ యూ, థ్యాంక్ యూ. ఇలా ఉంటుంది పచ్చడి. చాలా బాగుంది కదా పచ్చడి. కమెంట్ చేయండి.